ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం బెల్లూరుకి చెందిన ఆదివాసీ యువతి సోనీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయరెడ్డి కట్నం కోసం వేధిస్తూ ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో బాధితురాలు గ్రామస్తులు న్యాయం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. విజయరెడ్డితో పాటు ఆయన తల్లిదండ్రులు తనను చిత్రహింసలు పెట్టారంటోంది బాధితురాలు సోనీ. ఫిర్యాదు చేసిన పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి గిరిజన సంఘాలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఒక మహిళ ధర్నాకు దిగింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తర్వాత కట్నం కోసం వేధిస్తున్నాడంటూ చిత్రహింసలకు గురి చేశాడంటూ ఇక్కడ ధర్నాకు చేశారు. కలెక్టరేట్ ముందట బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు పలు దఫాలుగా కౌన్సిలింగ్ సైతం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆదివాసీ సంబంధించిన ఈ సోనీ ఎవరైతే ఉన్నారో భర్త కాట్పల్లి విజయరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ వాళ్ళని శిక్షించాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆమె బాధితురాలు మనకు అందుబాటులో ఉన్నది, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైంది అసలు, ఎందుకు వేధిస్తున్నారు? సార్, మా భర్త మా అత్తమ్మ మామయ్య బాగా కొట్టిండ్రు. నన్ను కులం పేరుతో బాగా టార్చర్ పెడుతున్నారు. అలాగే కట్నం ఏం తెచ్చినామని మా ఇంటికాడ నిన్ను ఉంచాలి, ఏ అర్హతతో ఉంచాలి అని ముగ్గురు నన్ను ఇట్లా చేతులు పట్టి ఒక గదిలో బంధించిండ్రు. ముగ్గురు కలిసి పురుగుల మందు తెచ్చిండ్రు, నా నోట్లో పోయాలని చూసిండ్రు. సార్, అనుకోకుండా తప్పించుకున్నా నేను. బాగా కొట్టిండ్రు, బాగా అంటే మస్తు టార్చర్ పెట్టిండ్రు. వేసుకోతందుకు బట్టలు ఇవ్వలేదు. 3 రోజులు తిండి లేక ఉన్నా. సార్, నాకు న్యాయం జరిగేంత వరకు ఈ నుంచి కదలా సార్. నేను చేసినాం సార్, 20 రోజులు అవుతున్నాయి సార్. ఇంకా ఏమీ సమాచారం అందుతలేదు సార్. వచ్చిండు డిఎస్పీ గారు, వచ్చి ఎంక్వైరీ చేసిండు, అంతే సార్. ఏం మాట్లాడలేదు, అంతే. కొంచెం ఏమైంది ఏం లేదని అడిగిండు. తర్వాత ఏం ఫోను లేదు, ఏం లేదు సార్. వాళ్ళు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. నేను తప్పు చెయ్యలే కానీ నేను మాత్రం ఇంటికాడ దాక్కొని ఉన్నా సార్. ఎందుకు అంటే వాళ్ళు రెడ్డి అని వాళ్ళకొక న్యాయం, మేము ఆదివాసి అని మాకొక న్యాయమా? వాళ్ళు ముగ్గురు కలిసి ఏం ఉన్నారు, గొండోలు ఏం చేస్తారు? నువ్వేం చేయలేవు, నువ్వు ఎక్కడ పోయినా కూడా నిన్ను చంపేస్తాం, నిన్ను ఉంచమని అంటున్నారు సార్. ఎస్పీ సార్ని కలలేదు సార్. ఎప్పుడైందమ్మా మీ పెళ్ళి? ఎప్పుడైంది? 2023లో అయింది సార్. జూలై 3 నెల 7 సార్. బాగా సార్, కొన్ని రోజులు ఒక 6 నెలలు మంచిగా చూసిండు. ఇంటికి కొనబోయిండు, 1 సంవత్సరం ఉంచిండు సార్. 4 నెలలు మంచిగా ఉండే సార్ ఇంటికాడ. మళ్ళా టార్చర్ అంటే ముగ్గురు ఎక్కించి ఎప్పుడు తల్లిదండ్రులు ఇతను తాగచ్చి లొల్లిపెట్టుడు అదే నడిచింది సార్. అయినా కూడా పోని నా భర్త నాకే కదా, వేరేళ్ళకైతే కొడతలేడు తిడతలేడు, చాలా అర్థం చేసుకున్నా సార్. అన్నీ దాచుకొని అన్ని ఓపికతోని ఇంతవరకు వచ్చింది సార్. అయినా కూడా వాళ్ళు నన్ను కనికరించలేదు కాబట్టి మస్తు దుఃఖం వచ్చింది సార్. బాగా కొట్టిండ్రు సార్. నన్ను ఏడపోయినా కూడా నాకు ఇక్కడ నిలబడేందుకు జాగా లేకుండా చేసిండ్రు సార్. నాకు న్యాయం జరిగేంత వరకు ఈ నుంచే కదలా సార్. ప్రస్తుతం వీళ్ళంతా ఆదివాసీ సంఘాలు, వీళ్ళు ధర్నాలో కూర్చున్నారు, మహిళలు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఏంటి పోలీసులు ఏం పట్టించుకోవట్లేదా? సోనీ అనే అమ్మాయి మా ఐద్వాకు రావడం జరిగింది. ఆమె చాలా మా ఇంటిలో గృహహింస పెట్టిండ్రు. వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళ విజయరెడ్డి అనే భర్త ఇలా ఆమె పెట్టడంతో మన దగ్గరికి వస్తే ఆమె పైన కేసు కూడా చేశాము. 20 రోజులు అవుతుంది కానీ ఎలాంటి స్పందన లేదు. ఆమెకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా ఐద్వా నుంచి పోరాటం చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా చిత్రహింసలు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే పెద్దలకు ఇష్టం లేదు, అప్పటి నుంచి వేధిస్తున్నారు. అదేవిధంగా కట్నం పేరుతో హింసిస్తున్నారని ఆమె బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేశాము. అయితే కేసు నమోదు చేశారు తప్ప ఇప్పటివరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వెంటనే పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఇటు బాధితులు, ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.